ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలో మండల స్థాయిలో మాలలు కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను అదేవిధంగా బట్టి విక్రమార్కు దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో మరి నివేదిక ఉమెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను సమర్పించినటువంటి సందర్భము మరి మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఫాలో అవుతున్నాము. మేము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తామని చెప్పినటువంటి సీఎం గారి యొక్క వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలో మరి మాలలు కాంగ్రెస్ పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి సందర్భం ఉన్నది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి అయినంటే అది మాలల భిక్ష అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఈ రోజు మరి మాలలకు తీవ్ర అన్యాయం చేసిండు. మరి ఏదైతే ఎంపికల్ డాటా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏదైతే ఉందో మరి ఎంపికల్ డాటా తీసిన తర్వాత మరి షెడ్యూల్ కులాల్లో వెనుకబడ్డ వాళ్లను గుర్తించి వారిని అన్ని విధాలుగా మరి ఆదుకోవాలి, వారికి మరి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ప్రత్యేకమైనటువంటి మరి బడ్జెట్ ని కేటాయించాలని చెప్పి చెప్తే ఈ రోజు మాలలకు తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేస్తాం. మరి గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి టీడీపీ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో రూపం లేకుండా పోయింది. మరి అదే గతి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి పడతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తామన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలి. లేకుంటే ఆ మాల ప్రజాప్రతినిధి ఇంటి ముందర ధర్నా చేస్తాము, వాళ్ళ ఇంట్లో ముట్టడి చేస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసును గాంధీ భవన్ కూడా ముట్టడి చేస్తామని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.